హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో ఉన్నారు లోక్సత్తా వ్యవస్థాపకులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అధినేత జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే. నమస్తే నరసింహ గారు. సార్, దేశంలో ఉన్న లేటెస్ట్ పొలిటికల్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ మాట్లాడదాం. పొలిటికల్ ఇష్యూ ఎందుకంటున్నానంటే రామ్ మందిర్ ఇష్యూ మాట్లాడాలనుకుంటున్నాను. రామ్ మందిర్ నిజానికి మీరు చెప్పినట్టుగా మతానికి సంబంధించిన ఇష్యూనో లేకపోతే ఇంకేదో ఇష్యూ, అది మీరు మాట్లాడే ఇష్యూ కాదు. బట్ మీ వాయిస్ చాలామంది వినాలనుకుంటున్నారు దానిపైన. రామ మందిర్లో ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మేము రాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఒక రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే ఎవరో పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరో చేస్తారు. ఓ ప్రధానమంత్రి తీసుకెళ్ళి రాముని ప్రతిష్ఠించడం ఏంటి? అలా చేస్తున్నారు కాబట్టి మేము దానికి దూరంగా ఉంటున్నామని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఆ పార్టీ వారి స్టాండ్కి వారికి ఆ హక్కు ఉన్నది. దానికి అంతతో వదిలేయాలి. నేను అనుకోవటం దాని గురించి పెద్దగా మనకి ఇది కరెక్టా కాదని, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాకపోవడం అనేది లేదు. ఇప్పుడు బీజేపీ వారి దృష్టిలో వారు ఏమంటారు, మేము మౌలికమైన అంశాలు కొన్ని ప్రజల ముందుకు 30 ఏళ్ళుగా తీసుకొచ్చాం. ఇవాళ కొత్త కాదు. 370 ఆర్టికల్ వాళ్ళు గట్టిగా మొట్టమొదటి వాదించారు కదా, దానిలో అనుమానం లేదు కదా. అలాగే కామన్ సివిల్ కోడ్, అయోధ్యలో రామ మందిరం, ఈ 3 బీజేపీ మౌలికమైన ఎజెండాగా ఏనాడు వారు దాచిపెట్టలేదు కదా. ఈవేళ మేము మరి 370 నిర్మూలించాము, తొలగిస్తామని మాట ఇచ్చాము. దాంతో ప్రజల మద్దతు పొందాము. అయోధ్యలో మరి జాతి పునర్నిర్మాణం కోసం, లేకపోతే ఈ దేశంలో చరిత్రలో జరిగినటువంటి కొన్ని దోషాలను నివారించడం కోసం, మరి కోట్ల మంది ప్రజలకు ఆరాధ్యమైనటువంటి రాముడి జన్మస్థానంలో, అందులో మాకు స్థల మహత్యం అనేది, మిగతా మతాలకు స్థల మహత్యం అనేది హిందూ మతంలో ప్రత్యేకమైన సాంప్రదాయం స్థల మహత్యం. కాబట్టి దేవుడిని ఎక్కడో చోట ప్రతిష్ఠించడం కాదు, అక్కడే ప్రతిష్ఠించాలి. కాబట్టి మేము ఎన్నేళ్లుగా పోరాడి నెగ్గాము. మేము దానికోసం ఎజెండాకు ప్రజల ముందుకు వెళ్ళాము. కాబట్టి మేము సంబరం చేసుకుంటాము. ఈ దేశ నిర్మాణంలో భాగమైంది, రాజకీయం కాదని వారి వాదన. అంచేత దాన్ని మనం ఎక్కువగా వాదోపాదాలకు వెళ్లకుండా ఇప్పుడు టీవీ ఛానల్స్ చూస్తుంటే భారతదేశంలో మరి ఏమీ లేనట్టుగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయోధ్యలో ఆహ్వానాలు మన్నించిన వాళ్ళెవరు, మన్నించని వాళ్ళెవరు, శంకరాచార్యులు ఏం చెప్తున్నారు, మరొకళ్ళు ఏం చెప్తున్నారు, ఈ గొడవలు తప్పితే మనం నిజమైన ఆధ్యాత్మికత మర్చిపోతున్నాము, దేశము ప్రజలు మర్చిపోతున్నాము. ఈ నిజమైన ఆధ్యాత్మికతను వదిలేసి దాన్ని పొలిటికల్ టర్న్ చేస్తున్నారు అనేది ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ కాదు. ఈవెన్ శంకరాచార్యులు చేస్తున్నారు, ఆ పీఠాధిపతులు మఠాధిపతులు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు పొలిటికల్ గెయిన్ తీసుకునే ప్రయత్నం ఎవరు చెప్పినా కూడా ఏం చెప్పారని చూడాలి తప్ప, ఎవరు చెప్పినా కూడా ఫలానాలు చెప్పారు కాబట్టి నేను ఏనాడు పట్టించుకోను. ఎందుకంటే ఇదే శంకరాచార్యులు మరో సందర్భంలో కొంతమంది, అందరూ కాదు, కొందరు మఠాధిపతులు బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళ వరకు హక్కు లేదు, మేమే మరి అగ్రస్థానంలో ఉండాలి, అదే మా ధర్మశాస్త్ర ప్రతిపాదించడం కూడా వాదించారు. కాబట్టి ఎవరు చెప్పారన్నది నాకు ముఖ్యం కాదు, ఏం చెప్పారన్నది ముఖ్యం, ఏ విషయంలో అయినా సరే సందర్భాన్ని బట్టి. కాబట్టి నేను ఇవాళ చెప్పేది, ఇంత తతంగం జరిగాక, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక ఒక రకంగా మనం గర్వపడాలి మన సమాజాన్ని చూసి. ఎందుకని సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఈ దేశంలో ఒక్కళ్ళు దాన్ని తిరస్కరించాలి. కరెక్ట్. అంటే మీరు పార్టీలు కానీ, లేకపోతే మత విశ్వాసాలు ఉన్నవాళ్ళు కానీ, మత గురువులు కానీ ఎన్ని రకాలుగా ప్రజల్లో ఆవేశాన్ని రెచ్చగొట్టినా, హిందూ ముసల్మాన్ క్రైస్తవం అన్న తేడా లేకుండా, బౌద్ధమో సిక్కు జైలు తేడా లేకుండా మౌలికంగా ఈ ప్రజల్లో సహజీవనం ఉన్నది. దేశం యాక్సెప్ట్ చేసింది యాజ్ ఎ కంట్రీ. మనం ఏదో రకంగా కలిసి బతుకుదామని చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో నాకు రోజు వంట చేసే మనిషి ఒక ముస్లిం మహిళ, నేను ఆమెను ఒక చెల్లెల్లాగా చూస్తాను. నాకు ఏసీ రిపేర్ చేసే మనిషి ఒక ముస్లిం, నాకు సొంత తమ్ముళ్ళలాగా చూస్తాను, ప్రేమగా చూస్తాను. అతను నన్ను చాలా ప్రేమగా భావిస్తాడు. కాబట్టి మనం అందరం జీవితాలు కలగొస్తాయి. ఏదో చరిత్రలో చాలా రకరకాలు జరిగినాయి, నిజమే. బాబ్రీ మసీద్ని నిర్మాణం అయోధ్య దేవాలయం మీద చేశారని చెప్పి రుజువైంది కోర్టులో. మరో చోట మరికొన్ని జరగచ్చు. ఆధిపత్యంలో ఉన్నవాడు అలాంటివి చేశారు. చాలా సమాజాల్లో అది జరిగింది. మరి కొన్ని మతాల్లో కొంచెం ఎక్కువ ఉన్నది అది. ఎందుకంటే ఏదో రకంగా మతంలోకి మార్చడం చెప్పన్నదే మత విశ్వాసంలో ఒక మౌలికమైన భాగమైనప్పుడు కొన్ని గుండెలు మండుతాయి. కానీ ఎప్పుడో చోట మనం దానికి ఒక స్టాప్ పెట్టాలి. ఏదో అయిపోయింది. అందుకనే 1991లో చట్టం తీసుకొచ్చాం, రామాలయంతో ఆపుదాం. ఆనాడు చట్టం పార్లమెంట్ ఏం చేసింది, ఇక ముందు ఈ వివాదాలకి స్వస్తి చెప్దాం, రామాలయం చివరిది, ఇక ముందు వేరే వివాదాలు గతంలో ఏం జరిగిందో చరిత్రలోకి వెళ్ళొద్దు, ఇలా వెనక్కి వెళుతుంటే ఎప్పటిదాకా వెళ్తాము, 100 ఏళ్ళ 500 ఏళ్ళ 1000 ఏళ్ళ అని చెప్పండి. కాబట్టి ఇవాళ సమాజంలో ఏకాభిప్రాయం ఉన్నది కాబట్టి ఇది కానిచ్చేద్దాం, ఎవరి విశ్వాసాల్లో వారు నడుపుకుందాం. ఏ రాముడు అందుకనే మహాత్మా గాంధీ ఇప్పుడు కూడా సబకో సమ్మతిదే భగవాన్ అన్నారు. రామ్ రహీం ఇద్దరు కూడా సమానం అన్నాడు. ఈ దేశానికి బహుశా అదే ఆదర్శం.
నాకు నాకు చివరిగా ఒక లైన్ ఏం కావాలంటే, నరేంద్ర మోదీ రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడమో లోపలికి తీసుకెళ్ళడం అనేది జయప్రకాష్ నారాయణ గారు తప్పు పట్టట్లేదు. ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసుకునే వాళ్ళు, దేవాలయ నిర్మాణం చేసుకునే వాళ్ళు ఆ క్రతులు వాళ్ళు నిర్వహిస్తారు. ఉమ్, ఆ లోతుకు పోయేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ పరిజ్ఞానం కానీ నాకు లేదు. ఎవరు ప్రతిష్ఠిస్తున్నారో కూడా నాకు తెలియదు. ఉమ్, బహుశా అక్కడ ధార్మికులు ప్రతిష్ఠిస్తున్నారో ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వెళుతున్నారేమో నాకు తెలుసుకోవాలని ఆసక్తి కూడా లేదు. ఉమ్. నేను మీ దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే, మోదీ గారే విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తున్నారు వాళ్ళు. అక్కడ కనుక ఆ నిర్వాహకులను కోరుకున్నట్టయితే జానియండి. ఉమ్. ఇప్పుడు దానికి వచ్చి నాకు ఇది పెద్దగా దానికి చర్చ అవసరం ప్రయారిటీ లేదు. ఇవ్వాల్సిన, చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తే మీరు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకుడు పార్టీలు పక్కన పెట్టండి. ఈ దేశంలో పుట్టుకతో ఒక కులంలో ఆధిపత్యం వచ్చింది, ఈ దేశంలో ఈ ధార్మిక చింతనకి మతానికి మేమే ప్రతినిధులు అని చెప్పని కొన్ని వేల సంవత్సరాలుగా భావించిన దేశంలో ఇవాళ బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా చేయించాలని చెప్పంటే ఒక రకంగా బహుశా హైందవ సమాజంలో ఉన్న సామాజిక మార్పుకి చిహ్నంగా కూడా భావించవచ్చు మనం. ఉహు. ఉమ్. మనం అన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. అంచేత మీ విశ్వాసాలు మీకు ఉన్నాయి, ఉమ్. అది కావాలని కోరుకుంటున్నారు. ప్రశాంతంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరులకు నష్టం లేకుండా, ఇతరుల విశ్వాసాలు దెబ్బతినకుండా మీ జీవితాలు మీరు నడుపుకోండి. మనం లోతుగా రంధ్రాన్వేషణ చేసి ఇది బాగుంది ఇది బాగోలేదని చర్చ పెట్టవలసిన నాకు అవసరం కనిపించట్లేదు. దానికి ప్రజల జీవితానికి సంబంధం నాకు అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు నా దృష్టిలో నా వరకు ఈ చర్చ నిరర్థకమైనది. అంటే మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు అనే ఒక ఆరోపణలకి బలం చేకూర్చేలాగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి అనే ఇంప్రెషన్ కలుగుతోంది. ఇది ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా మతానికి రాజకీయానికి మధ్య ఉన్న గీతను చాలా మేరకు చెరిపేశాను. చెప్తుంది అదే. మన దేశంలో లౌకికవాదం ఏనాడు కూడా మతము రాజ్యము వేరు అన్న భావన నుంచి రాలేదు. ఏ మతం పట్ల పక్షపాతం ఉండదు అని చూపెట్టారు అంతే. కానీ ఇవాళ వాదన ఏమిటి? ఇప్పుడు బీజేపీ వారు మరికొందరు చేసే వాదన ఏమిటి? ఆ వంక పెట్టి మెజారిటీ మతాన్ని అవమానించారు, ఇబ్బందుల పాలు చేశారు, మిగతా మతాలకు ప్రత్యేక రాయితీలు కల్పించారని. ఉదాహరణకి హిందూ దేవాలయాల విషయంలో మాత్రమే మీకు ఎండోమెంట్స్ యాక్ట్ తీసుకొచ్చి ఆలయ నిర్వహణ ప్రభుత్వం చేతుల్లో పెట్టారు, మిగతా మతాలకు అది లేదు కదా అని వారు వాదన. అవును. అంచేత దీనిలోకి వెళ్తే అంతం లేదు. ఏ పార్టీ కూడా ఇవాళ భారతదేశంలో మతంలోకి రాజ్యాన్ని చొప్పించింది, లేకపోతే రాజ్యంలోకి మతాన్ని చొప్పించింది అనడానికి పెద్దగా ఆధారాలు లేవు. కానీ ఖచ్చితంగా హిందూ మత నిర్వహణలో రాజ్యం పాత్ర ఎక్కువ అన్నమాట వాస్తవం. అది దాని మీద చర్చ జరుగుతుంది. నా దృష్టిలో అయోధ్య రామాలయం ఒక ప్రత్యేకమైన అంశం. గత 30-40 ఏళ్ల చరిత్ర కారణంగా, కొంతమంది దృష్టిలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కారణంగా అయోధ్య రామాలయం దాని రాజకీయ ఉద్యమాలు కానీ, ఒక ప్రధాన రాజకీయ పార్టీకి కీలకమైన అంశంగా ప్రజల ముందుకు రావటం కానీ, కోర్టుల తీర్పులు కానీ, ఈ నేపథ్యంలో దాన్ని వేరుగా చూడాలి మనం. ఓకే. స్పెషల్ ఇష్యూ సోమనాథ దేవాలయం ఆనాడు ఇదే ఒక చర్చ ఒక రకంగా అక్కడ జరిగింది. అవును. ఏమైంది? 11వ శతాబ్దంలో మహమ్మద్ గజనీ అనేవాడు 1026 చివరిసారిగా 18వ దండయాత్ర చేశాడు భారతదేశం మీదకి. ఏనాడు ఆక్రమించుకుని ఇక్కడ నివాసం ఉండలా. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో చిన్న పరగణాలు ఉండేవాడు వాడు గజనీ. ఇక్కడికి వచ్చి మన బలహీనతను ఆసరాగా చేసుకుని విధ్వంసానికి పాల్పడ్డాడు, దోచుకుపోయాడు. ఎన్నోసార్లు మన అవమానించడం కోసం అని చెప్పని సోమనాథ్ దేవాలయాన్ని విధ్వంసం చేశాడు. అక్కడి నుంచి బంగారం దొంగిలించిపోయాడు. సర్దార్ పటేల్ కానీ, లేకపోతే ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కానీ ఏమి భావించారు? ఇది కేవలం మత విషయంగా భావించరా. ఒక 1000 సంవత్సరాలుగా దెబ్బతిన్నాం. ఎక్కడి నుంచో ఆక్రమణగా వచ్చి మనం అవమానించారు, మన సంస్కృతిని, మన విశ్వాసాన్ని అవమానించారు. కాబట్టి మేము ఒక స్వతంత్ర భారతంగా రిపబ్లిక్గా అవతరించిన తర్వాత మేము ఆ అవమానం నుంచి బయటపడుతున్నాం, తలెత్తుకు తిరుగుతున్నాం అంత చిహ్నంగా సోమనాథుని మలిచారు. అందుకని ఆనాడు హోంమంత్రి గారు వెళ్ళారు, ఆనాడు రాష్ట్రపతి గారు వెళ్ళారు. అంచేత కొన్నిటిని చరిత్రలో ప్రత్యేక పరిస్థితుల వల్ల అంశాలుగా తీసుకోవాలి తప్ప అది వరవడి కారాదు. దాని గురించి పెద్దగా ఎక్కువ చర్చ అవసరం లేదు. చివరిగా మిమ్మల్ని ఎక్కువ విసిగించుకుంటాం. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం, తిరుమల బ్రహ్మోత్సవాలు అయినా, ఇక్కడ ఏదైనా ఆలయాల బ్రహ్మోత్సవాలు ముఖ్యమంత్రి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చి దాంట్లో పార్టిసిపేట్. ఎగ్జాక్ట్లీ. ఇది దీనికి ఏమైనా తేడా? అదే చెప్పేది. ఇప్పుడు మనం ఇది ఒక ప్రధానమంత్రి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారని చెప్పినట్టయితే, నిజమైనట్టయితే అది దాన్ని పెద్ద విడ్డూరంగా అనుకోవాల్సిన అవసరం రోజు జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు నెలకొండపల్లి నుంచి వచ్చారు, మీరు భక్త రామదాస్ అక్కడి నుంచే వచ్చాడు. ఆయన ఇవాళ ఆయన కట్టినటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి వెళ్తారు కదా. ఒకవేళ ఆయన సాధ్యం కాబట్టి మంత్రి వెళ్తారు కదా. దేవాదాయ శాఖ మంత్రి వెళ్తారు. ఆయన వెళ్ళాలంటే సంబంధం ఏమి ఉండాలి? ఉండకూడదు కదా.
కాబట్టి మనం అలవాటు పడ్డాం ఇది. దీని ఎవరో విడ్డూరంగా అనుకోవట్లా. ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయనంత వరకు, ఇతరుల మీద ద్వేషాన్ని పెంచినంత వరకు, ప్రతి ఒక్కళ్ళకి తమ విశ్వాసాలని హింస లేకుండా, ద్వేషం లేకుండా తమ మత విశ్వాసాలను ఆచరించే అవకాశం, స్వేచ్ఛ ఉన్నంత వరకు పెద్ద వీటిలోకి అంతకంటే లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అయోధ్య ఇష్యూ పక్కన పెడితే గాంధీ గారు ఆ రోజుల్లో చెప్పింది రామరాజ్యం తీసుకొస్తాము అని. ఒక డెమోక్రటిక్ కంట్రీలో రామరాజ్యం అనే ప్రస్తావన తీసుకురావడం అనేది దాన్ని ఎలా చూడాలి అసలు? మనం మరీ ఛాందసంగా కూడా ఆలోచించకూడదు. ఎట్లాగైతే మత ఛాందస్సులు ఛాందసంగా ఆలోచిస్తారో, మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఛాందసంగా ఆలోచించడం తప్పు. ఒక సంస్కృతి పునాదుల మీద ఒక రాజ్యం, ఒక దేశం నిలబడింది. మీరు 1950 జనవరి 26న ఒక రాజ్యాంగం ఏర్పాటు చేశారు కాబట్టి పాత పునాదులు అన్ని ధ్వంసం కాల. కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి, నాగరికత పునాదుల మీద దేశం నిలబడింది. సింధు నాగరికత దాదాపు 3000 BC నాటిది, అంటే 5000 సంవత్సరాల క్రితం. సింధు నాగరికత కాలంలో ఉన్న అవశేషాలు ఉదాహరణకి కాళీ, నంది, ఇవన్నీ సింధు నాగరికత నుంచి వచ్చినాయి. పట్టణాలు. అందుకనే భారత చరిత్రని, భారత నాగరికతని కంటిన్యూయింగ్ సివిలైజేషన్ ఫర్ 5000 years. ప్రపంచంలో ఒక చైనా, భారత్ మాత్రమే కంటిన్యూయింగ్ సివిలైజేషన్స్. రప్చర్ లేదు. ఈజిప్ట్లో ఫైరోలు ఉన్నా కూడా రప్చర్ వచ్చింది. అప్పుడు ఈజిప్ట్కి, ఫైరోల కాలంలో ఈజిప్ట్కి, తర్వాత ఈజిప్ట్కి సంబంధం లేదు అసలు. కొంత అట్లా కాదు. కాబట్టి మన నమ్మకాలు, మన సంప్రదాయాలు, మన సంస్కృతి, మన సాహిత్యం, మన మన ఆచరణ, ఇవన్నీ కూడా చాలా వాటికి కొన్ని వందల ఏళ్ల, వేల ఏళ్ల పునాదులు ఉన్నాయి. ఆ పునాదులను విస్మరించి మనం ఆచరించడం సాధ్యం కాదు. ఆ నేపథ్యంలో రామరాజ్యం అన్నది అదేదో ఇప్పుడు రాముడి కాలంలో కుల వ్యవస్థ ఉన్నది. అది కుల వ్యవస్థ కావాలని కాదు. ధర్మాన్ని ఆయన ఆనాడు ఏ ధర్మం అయితే నమ్మారో ఆ ధర్మాన్ని తారతమ్యాలు లేకుండా ఆయన ఆచరించేసి చూపెట్టాడు. ఒక సామాన్యుడు, రాముడు తన భార్య శీలాన్ని శంకించినా కూడా ఆయన దాన్ని సీరియస్ తీసుకున్నాడు. కానీ ఇవాళ దాన్ని ఒప్పుకో. ఎందుకంటే ఇవాళ మన మహిళ సంగతి ఏమిటి, మహిళా హక్కుల సంగతి ఏమిటి? ఇప్పుడు లవకుశ సినిమాలో చూపెట్టినట్టుగా లవుడు కుశుడు ఎప్పుడైతే రాముడు సీతని వదిలేశాడు, తన కన్నతల్లిని తెలియకపోయినా కూడా సీతని వదిలేశాడు ఈ కారణంగా అనగానే వాళ్ళ కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. గుర్తుందా మీకు ఆ సినిమాలో? అది ఈవేళటి ఆలోచన ప్రకారం. కానీ ఆనాడు మహిళ హక్కులని అనుకోవాలి, తప్పది. కానీ తప్పు రైటో ఆనాటి పరిస్థితి. బానిసత్వం ఉంది ఆనాడు, కుల వ్యవస్థ ఉంది ఆనాడు, మహిళలు భర్తకు అనుగుణంగా ఉండటమే ఆనాడు పరిస్థితి. కానీ ధర్మం ఏదైతే నమ్మారో ఆ ధర్మం అందరికీ సమానంగా వర్తిస్తుంది. అది కీలకమైన అంశం. రూల్ ఆఫ్ లా అని మనం అంటాం. ఓకే. సో ఇప్పుడు రాముడిని దేవుడిగా చూడాలా, ఒక ధర్మాన్ని పాటించిన ఒక విశ్వాసాన్ని బట్టి? ఇప్పుడు దేవుడే ఉన్నాడు లేదే సంశయం అది ఉపయోగం లేదు. దేవుడు లేడిన వాడితే ఉపయోగం లేదు. మీ మత విశ్వాసాలను బట్టి మీరు దేవుడిగా భావించవచ్చు. ఇప్పుడు మనం సరార్దర్ కాటన్ని దేవుడిగా విగ్రహం పెట్టామండి మనం. మీరు గోదావరి జిల్లాలకు వెళితే ఆయన బతుకున్న కాలంలో మహోపకారం చేశాడు 1000 మంది రైతులకి అని చెప్పని ఆయన బతుకున్న కాలంలో గుడి కట్టారు అక్కడ. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఇతిహాసం నుంచే వచ్చింది. కొందరు చరిత్రకారులు అసలు రామాయణ కాలం ఉందా లేదో చెప్తారు. రామాయణ కాలం ఉందా కానీ అది ఇతిహాసంలో వాస్తవం కాదో చెప్పలేమంటారు. మహాభారతం వాస్తవం అని చెప్తారు. రకరకాలుగా ఉంటాయి, మనం చెప్పలేము అది. కానీ మన కళ్ళ ముందు 100-150 ఏళ్ల క్రితం సరార్దర్ కాటన్కి మనం గుడి కట్టినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన వాడి సాహిత్యం ద్వారా, సంస్కృతి ద్వారా, మరి ఆ రాముడి స్ఫూర్తి ప్రజలకు అందడం కోసం దేవాలయం కట్టుకుంటే మీరు దాని గురించి చర్చ ఎందుకు నాకు అర్థం కాదు. రాముడి దేవుడే కాదని చెప్పిన అసలు మీరు ఆ చర్చ నా దృష్టిలో నిరర్థకమైన చర్చ. అది హింస లేకుండా ఉందా, ద్వేషరహితంగా ఉందా, సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడానికి ఉందా? ఈ 3 కనుక టిక్ అయితే సంతోషంగా ఆహ్వానిద్దాం మనం. నేను దేవుడి గురించి పట్టించుకోను. కానీ మీరు ఏమైనా దేవాలయానికి వెళ్దామా, చర్చికి వెళ్దామంటే నేను అడిగిన కాదనలా. ఓకే. నేను చర్చిలకు వెళ్ళాను, మసీదులకు వెళ్ళాను, దేవాలయానికి వెళ్ళాను. కానీ అదే అందుకే వెళ్ళను.